ప్రస్తుతం రాజశేఖర్ ఏ శాఖలను నిర్వహిస్తున్నారో తెలుసా? అవేమిటో తెలిస్తే ఆశ్చర్యపోవటం ఖాయం. వ్యవసాయ శాఖ, పశుసంవర్ధన శాఖ, కోఆపరేటివ్, మార్కెటింగ్, గిడ్డంగులు, మత్స్యశాఖ, ఉద్యానవనాల శాఖ, మరో కీలక శాఖను కూడా రాజశేఖర్ నిర్వహిస్తున్నారనేది సచివాలయ వర్గాల మాట. నిజానికి ఇద్దరు నిర్వహించాల్సిన శాఖలను సర్వీస్ నుండి రిటైర్ అయ్యాక కూడా 2వ సంవత్సరం కూడా రాజశేఖర్ నిర్వహిస్తున్నారు. సర్వీస్ నుండి రిటైర్ అయ్యాక కూడా రాజశేఖర్ కు అంత ప్రాధాన్యత ఇవ్వటంపై సర్వీస్ లో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అయితే ఇది సీనియర్లను అవమానించడం కదా అని అసహనం కూడా వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం కావాలంటే రాజశేఖర్ ను పేషీలోనో లేక సలహాదారునిగా నియమించుకోవాలి, కానీ ఇలా సర్వీసులో ఉన్న అధికారులు నిర్వహించాల్సిన శాఖలను రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నిర్వహించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా రాజశేఖర్ నిర్వహిస్తున్న శాఖల్లో సగం శాఖలను తప్పించి సర్వీసులో ఉన్న వారికి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారం, అనుభవం లేని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తెరతీసిన కొత్త సంప్రదాయాన్ని అపార అనుభవం ఉన్న సీఎం చంద్రబాబు కూడా ఎందుకు పాటిస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిజానికి చంద్రబాబు పనితీరుపై ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. ఎలాంటి అధికారితో అయినా సరే ఆయన మెరుగైన ఫలితాలు రాబట్టగలరు. అలాంటి చంద్రబాబు రిటైర్డ్ అధికారులను ఎందుకు పొడిగిస్తున్నారనేది కీలక ప్రశ్న. నిజానికి సర్వీసులో ఉండే ఐఏఎస్ అధికారి మాత్రమే నిర్వహించాల్సిన ఫిషరీస్ శాఖ కమిషనర్ పోస్టులో కూడా రిటైర్డ్ అయ్యి ఏళ్లు గడిచినా కూడా నాయక్ అనే రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని కమిషనర్ గా నియమించారు చంద్రబాబు. ఈ నియామకం ముమ్మాటికి నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. ఈ విషయంపై ఎవరైనా ప్రశ్నిస్తే న్యాయపరమైన చిక్కులు తప్పవు. మరి ఇలాంటి కొత్త సంస్కృతిని సీఎం చంద్రబాబు పోషించడం దురదృష్టకరం. పొరపాట్లు, తప్పులు సీఎం చంద్రబాబు సరిచేయకుంటే భవిష్యత్తులో అందుకు మూల్యం చెల్లించక తప్పదనేది రాజకీయ విశ్లేషకుల మాట.